రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 17 కాలేజీలు ప్రారంభించి 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 10% నిధులు పెట్టి తామే చేసినట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి. ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను.